మిత్రులారా, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో అనగా 4-5 గంటల మధ్య నిద్ర లేవాలి. లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు కూర్చొని నెమ్మదిగా త్రాగాలి. ఐస్ క్రీమ్ ఎప్పుడూ తినకూడదు. ఫ్రిడ్జ్లో నుండి తీసినవి గంట తర్వాత తినాలి. కూల్ డ్రింక్స్ త్రాగకూడదు. వండిన ఆహారం వేడిగా 40 నిమిషాల లోపు తినాలి. భోజనం తర్వాత వజ్రాసనం 5-10 నిమిషాలు వేయాలి. ఉదయం టిఫిన్ 8:30 గంటల లోపు తినాలి. ఉదయం టిఫిన్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఉదయం టిఫిన్తో పాటు పండ్ల రసం త్రాగాలి. టిఫిన్ తిన్నాక తప్పకుండా పనిచేయాలి. మధ్యాహ్నంలోగా మంచినీరు 2-3 గ్లాసులు త్రాగాలి. మంచినీళ్లు భోజనానికి 48 నిమిషాల ముందు త్రాగాలి. భోజనం క్రింద కూర్చొని తినాలి. ఆహారం బాగా నమిలి మృంగాలి. మధ్యాహ్నం కూరల్లో వాము పొడి వాడాలి. మధ్యాహ్నం భోజనం కడుపు నిండా తినాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగ త్రాగాలి. మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి. రాత్రిపూట చాలా తక్కువగా తినాలి. రాత్రి భోజనం తర్వాత 1 కిలోమీటర్ దూరం నడవాలి. రాత్రి భోజనం తిన్న 1 గంట తర్వాత పాలు త్రాగాలి. రాత్రిపూట లస్సీ మజ్జిగ త్రాగకూడదు. రాత్రిపూట ఎలాంటి పండ్లు తినకూడదు. రాత్రి 9-10 గంటల మధ్య పడుకోవాలి. ఆహారంలో పంచదార, మైదా, రాళ్ల ఉప్పు తక్కువ వాడాలి. రాత్రిపూట సలాడ్ తినకూడదు. విదేశీ ఆహారంను ఎప్పుడూ కొనరాదు. టీ, కాఫీలు ఎప్పుడూ త్రాగకూడదు. అలవాటు ఉన్నవారు తక్కువగా త్రాగితే మంచిది. పాలలో పసుపు వేసి మరిగించి త్రాగితే క్యాన్సర్ రాదు. ఆయుర్వేద వైద్యం ఆరోగ్యంకు మంచిది. అక్టోబర్ నుంచి మార్చ్ అనగా చలికాలంలో వెండి, బంగారు పాత్రలలో నీరు త్రాగాలి. జూన్ నుంచి సెప్టెంబర్ అనగా వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు త్రాగాలి. మార్చి నుంచి జూన్ అనగా ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు త్రాగాలి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.